ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఎందుకని ఉండనిమ్మని మనకి ఇంకొక సంవత్సర కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడని అంటే, మన మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఫలించాలి అని, అనేక రకాల ఫలితాలను దేవుని కోసం ఇవ్వాలి అని, లోపం లేని ఫలితాలను ఫలించాలని, పరలోక సంబంధం, ఈలోక సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో చెప్పినటువంటి రీతిగా నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎవరి మీద ఉండాలని, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం ఉన్నామంటే కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప, కనికరము, జాలి, దయ, ప్రేమ. ఎందుకని ఉంచాడు అని అంటే, మన వలన దేవుడు ఏదో ఆశిస్తూ ఉన్నాడు. మన ద్వారా దేవుని కార్యాలకు మనల్ని ఉపయోగించుకోవడానికి ఆయన ఉద్దేశమై ఉన్నది.